నిజం విత్ నరేష్ రాయ్. సో ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో విజయోత్సవాలతో ముందుకెళ్తున్నాడు, ముందుకు దూసుకెళ్ళిపోతున్న నటుడు అండ్ మెగా అభిమాన నటుడు. సో ఈజ్ నన్ అదర్ దెన్ నాగమహేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఇంట్రడక్షన్లో కూడా అంటే మెగా అభిమాన నటుడు ఎందుకనంటే మీరు మొదటి నుంచి చిరంజీవి గారికి మంచి ఏంటి సార్ని అంటే ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చినటువంటి వ్యక్తి అని తెలిసింది. సో అందుకే మీరు మెగా హీరోలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఎప్పుడూ అభిమాన నటులే. సో అందుకే మెగా అభిమాన నటి అని చెప్పాను. సో మొదటిగా అంటే మన ఇప్పుడున్న ఈ విజయోత్సవం ఏదైతే మీరు ఎంజాయ్ చేస్తున్నారో ఆ సినిమాల కంటే ముందు నాకు అంటే మెగా అభిమానిగా మీరు ఎలా అభిమాని అయ్యారు, సో అది నాకు తెలుసుకోవాలని ఫస్ట్. నేను అంటే అంత అటాచ్మెంట్ ఏందని? అంటే అటాచ్మెంట్ ముందు నుంచి చదువుకున్న రోజుల నుంచి కూడా చిరంజీవి గారు సినిమాలంటే బాగా ఇష్టపడేవాడు. పొన్నమ్మ నాకు చూసి నేను ఆయనకి బాగా అభిమానం అయిపోయా. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆయన చేసిన సినిమాలన్నీ 1-2 మిస్ అయి ఉంటాయి తప్ప ఇక టాపు హిట్ సంబంధం లేకుండా ప్రతి సినిమా చూడటమే జరిగింది. అలా ఆయనతో బాగా అనుబంధం ఉంది. తర్వాత నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సారు చిరంజీవి గారు ఒక కార్యకర్తగా రాజకీయాల పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ నాకు లేదు, ఆయనకి ఏదో రాముల వారి వారికి ఉడత సహాయం చేసినట్టుగా నా వల్ల అవుతుందని చెప్పని నేను కూడా ఆఫీస్కి రెగ్యులర్ వెళ్ళేవాడిని. అక్కడ బాగా దగ్గర అయ్యాను, ఆయనకి బాగా పరిచయం అయ్యాను. ఆ పరిచయం అవడం రెగ్యులర్గా ఆఫీస్ విషయాలు కానీ ఉండేది, రోజు వెళ్తున్నాడు ఆఫీస్కి. అలా దగ్గర అవ్వటం వల్ల ఖైదీ నెంబర్ 150లో నేను అడగగానే ఆయన గొప్ప వేషం ఇచ్చి ఆర్టిస్ట్గా ప్రయత్నం చేస్తున్నాను అన్నయ్య, చిన్న వేషం పక్క చేయాలని ఉంది, ఒక్క షాట్లో నిలబడ్డ చాలు, ఒక స్నాప్ అంటే చిన్న పాత్ర ఉంటే ఇవ్వండి అంటే ఆయన బతుకులు లేకుండా అక్షయ పాత్ర ఇచ్చారు. సూపర్. ఇవాళ మీ ముందు కూర్చుని నేను మారుతానంటే బికాజ్ ఆఫ్ చిరంజీవి గారు. నాకు ఈ నట జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఆయన, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటా. అది ఆయనతో నా అనుబంధం. ఓకే. అంటే ముందు నుంచి ఉండేనా మీకు నటుడు అవ్వాలని? నటుడు అవ్వాలని ముందు నుంచి అసలు లేదండి, అసలు లేదు. చాలా యాక్సిడెంటల్గా నటుడు అయిన వాడిని నేను. యాక్సిడెంటల్గా ఎలా అంటే వైజాగ్లో 84-85 ప్రాంతాల్లో నేను జాబ్ చేస్తుండేవాడిని. సాయంత్రం పాటు ఫ్రెండ్స్ తోటి రోజు బీచ్కి వెళ్ళడం, టీ తాగటం, 1-2 గంటల ఆ బ్రిడ్జ్ తీసుకుని సందడి చేసి బ్యాక్ రావడం రోజు కార్యక్రమం అది. ఆ టైంలో వేమూరి సత్యనారాయణ గారని సెవెంత్ మూవీస్ వాళ్ళు మహర్షి అనే సినిమా తీయడం కోసం వైజాగ్ వచ్చారు. అంతకుముందు వాడు తీసిన సినిమా లేడీస్ టైలర్, రాజేంద్ర ప్రసాద్ గారిని బ్లాక్ బస్టర్ మూవీ అది ఆ రోజుల్లో. నెక్స్ట్ ఇమీడియట్గా అందరు కొత్త వాళ్ళతోటి వంశీ గారి డైరెక్షన్లో సెవెంత్ మూవీస్ వాళ్ళు మహర్షి తీయడం కోసం వచ్చారు. ఆ సినిమా షూటింగ్ టైంలో వేమూరి సత్యనారాయణ గారని వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనర్ ఆ సంస్థకి, వంశీ గారికి బాగా దగ్గర. ఆయన నన్ను చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యారు. ఆ కుర్రాడు కొంచెం యాక్టివ్ ఉన్నాడు, సార్ పిలిపించి మాట్లాడదాం అన్నారు. అంటే నేను వెళ్ళి సార్ ఏంటి సార్ నేను నన్ను రమ్మంటే నేనేమన్నాను, సినిమా వాళ్ళు రమ్మన్నారంటే లోకల్లో ఉన్న లొకేషన్ అడుగుతారేమో చెబుతాం పదండి అని చెప్పి ఫ్రెండ్స్తో వెళ్ళా. తీరా ఆయన గారు ఫస్ట్ ప్రశ్న, ఎవరి మీ సినిమాలో యాక్ట్ చేశారా అని అడిగాడు. లేదు సార్ అది ఇంట్రెస్ట్ లేదు నాకు యాక్టింగ్గా అన్నవ్యా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వంశీ గారు ఉన్నారు పరిచయం చేస్తా ఉన్నారు. ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడ్డారు, నాకు ఉత్సాహం కలిగింది. అసలు ముందు వంశీ గారిని చూడవచ్చు కదా అన్న ఉత్సాహం. అలా ఇమ్మీడియట్గా టీ తాగి వెంటనే ఆయనతో పాటు మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఆయన కార్లో మా బైక్స్ మీద మేము వెళ్ళి మొత్తానికి వంశీ గారు కలిసాం. వంశీ గారు ఎందుకు ఆల్రెడీ అందరూ కొత్తవాడు ఆ సినిమాకి. మహర్షి రావు గారు ఇంట్రడ్యూస్ అయ్యారు హీరోగా, కృష్ణ భగవాన్ గారు విలన్. అందరినీ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఆర్టిస్టులు అందరినీ. ఈయన చూసిన తర్వాత వేమూరి సత్యనారాయణ గారు పరిచయం చేస్తారు, అతను చూడండి అని. దీనికంటే కుర్రాడు ఒడ్డు పొడుగున్నాడు కదా ఉపయోగపడతారు మనకని అని అన్నట్టు. సరే ఒకసారి మేకప్ ఎంచండి పొద్దున ఫోటోస్ ఎంచడం అన్నారు. నెక్స్ట్ డే వాళ్ళ మేకప్ వేశారు, వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఫోటో తీశారు. అవి అద్భుతంగా వచ్చినాయి. నా మొహం నాకు కొత్తగా అనిపించింది. ఆ సినిమాలో వేషవంతం రాలా. అందుకని వంశీ గారు ఆల్రెడీ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈయన వచ్చి ఏమన్నా వంశీ గారు ఏమన్నా మార్చి ఇంకోటి పెడతారు అనుకున్నారో తెలియదు, కానీ మొత్తం చాలా ఇంట్రెస్ట్ చూపించారు సత్యనారాయణ గారు. ఆ తర్వాత ఆ సినిమాలో వేషం రాలేదు, బట్
ఆయన మాత్రం నా మీద అభిప్రాయాన్ని మార్చుకోలేదు. 2-3 సార్లు మళ్ళీ 1 month గ్యాప్లో 2-3 సార్లు రోడ్ల మీద షూటింగ్ జరగడం, నేను అదే ఆంది వేయటం ఎంతో ఆగడం, మళ్ళీ గురుగారు నమస్కారం అంటే ఆయన దగ్గరికి వెళ్ళడం, మహేష్ ఏంటి విషయాలు జాబ్ మీద వెళ్తున్నావా, నువ్వు వదిలిపెట్టమాక, ఇంట్రెస్ట్ ప్రయత్నం చెయ్యి, నువ్వు ఆర్టిస్ట్ అవుతావు అని ఈయన ప్రోత్సహించడం జరిగింది. అది ఎంత లేదంటే ఇక నేను యాక్టర్ అవ్వాలి అనే ఒక అందులో మా ఫ్రెండ్ సర్కిల్ స్టార్ అయిపోయా. కొత్తోడు పరిచయం చేయడం మనం చూసా, లేటెస్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వచ్చి అడిగారు మహేష్ని అని చెప్పడం వల్ల మనలో చిన్న ఇచ్చింగ్ మొదలైంది. నెక్స్ట్ అలా చూసిన టైంలో కళ్ళు సినిమా తీయటానికి రఘు గారు వచ్చారు. ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్, శివాజీ రాజా గారు హీరో, అందరూ కొత్తవాడు మళ్ళీ అక్కడ. ఆ టైంలో మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళి రఘువేంద్రలతో బదా వచ్చారు. ఆయన నాకు అడ్రస్ అని ఆ గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు. రఘు గారు నన్ను చూసి ముచ్చటపడ్డాడు. అనుభవం ఉందంటే లేదని చెప్పేసా. అందరూ కొత్త వాళ్ళండి, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, మీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రయత్నం చేయొచ్చు కదా, కానీ వయసు బాగుంది, మీరు చలాకీగా ఉన్నారు, ఇక్కడ జంజాల గారు వంశీ గారు వస్తుంటారు, ట్రై చేయండి అని ఆయన ప్రోత్సహించే. అప్పుడు నాకు కలుపు కలిగింది. మనం పర్సనాలిటీ ఉంది, వయసు ఉంది అనుకుంటున్నాము, ఉత్సాహపడుతున్నామే, కానీ మళ్ళీ అసలు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా అది తెలుసుకుంటే బెటర్ కదా అని అనుకున్న టైంలో వేరే ఒక పెద్ద పరిచయం అవడం, నాటకాలు ఆయన ఎస్కే మిశ్రో గారని మా గురుగారికి తెలియజెప్పడం, ఆయన పేరు చెప్పడం, వెళ్ళి కలవండి, నా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు, నిరంతరం నాటకాలు చేస్తాడు, నాకేంటి ఒక 6 months అని ట్రైనింగ్ తీసుకోవాలని. ఓకే. అంటే ఆయన ఒక గొప్ప వ్యక్తిని రెఫర్ చేశారు. చేసి వెళ్ళి కలవండి, నా పేరు చెప్పండి అన్నారు. ఈ చెప్పినది తక్కువ కాదు. ఈయన కేఎస్టీ సాయి గారని బాపట్ల, పిఎల్ నారాయణ గారిని ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసా మీకు, సన్నగా ఉండేవాళ్ళు, ఆయన ప్రతిఘట నాటిలో ఉన్నారు. పిఎల్ నారాయణ గారు ఈయన సమకాలికులు, ఒక స్టేజ్ కలిసి నాటకాల్లో రచన చేయటం, దర్శకత్వం చేయటం చేశాడు. ఈయన సమకాలికుడు మా గురువు గారు మిశ్రో గారని వైజాగ్. ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆయన 4 ట్రస్ట్లో ఎంప్లాయింగ్ కూడా చెప్పాడు. ఆయన నెక్స్ట్ డే 4 ట్రస్ట్ మీద అటాక్ ఇచ్చాం. మొత్తం గురుగారు కలిసాం. చూడగానే ఆయన అంతకుముందు మరో చరిత్ర, సాగర సంగమంలో డాన్స్ మాస్టర్ సీన్ ఉంటుంది. ఓకే. స్టెప్పులు అని కమల్ హాసన్ గారి కాంబినేషన్ ఉంటుంది. ఆయన చూడగానే సార్ ఇట్లాగా కేఎస్టీ సాయి గారు పంపించారండి, నా బ్యాక్గ్రౌండ్ ఇది, ఇట్లా ప్రొడ్యూసర్ అడగబట్టి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, నాకు అసలు మీరు నేర్పితే నేను అలా వెళ్ళిపోతాను మెడ్రాస్ అన్నట్టుగా ఆయన చెప్పేసా ఫ్రాంక్గా. అసలు ఆ సినిమా అంటే ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, సినిమాల కోసం నాటకాల కోసం అసలు అలౌ చేయడు. అలా ఆయన నేర్చిన నాకు తెలియదు కానీ, బట్ వాట్ ఐ నీడ్ ఫ్రమ్ యూ అనేది ఓపెన్గా చెప్పేశాను. నాకు కావాల్సిన నటన నేర్పడం, ఇది సిచ్యువేషన్, ఈ పర్సన్ వచ్చాము దీనికి, నాకు అవకాశం ఉంటే ఇవ్వండి, నాకు నేర్పండి అంటే. ఆయనకి ఒక జమీందారు ఆయన తీసుకుని టేకప్ చేసిన నాటకంలో ఒక పాత్ర మిస్ అయి ఉంది, దొరకల ఆర్టిస్టు. ఒక జమీందారు వేషం కావాలా. ఆయన నన్ను చూసి నా పర్సనాలిటీ చూసి ముచ్చటపడి ఓకే అన్నారు. అలా నాతో పాటు నాటకం చేసిన ముఖ్య పాత్రధారి ఎవరయ్యంటే వైజాగ్ ప్రసాద్ గారు. ఓకే. వాళ్ళందరూ 15 ఏళ్ళ సీనియారిటీ ఉన్నాడు నాటక రంగంలో, నేను వెరీ ఫ్రెషర్ని. వీళ్ళు వేసే నాటకాలు ఊరినే వినాయక చవితికో దసరాకి వేసేవి కావు, నాటక పరిషత్తులు నిర్వహించే ప్రోగ్రామ్స్కి కాంపిటేటివ్గా వెళ్తారు. వైజాగ్ ప్రసాద్ గారు కూడా అన్నారు, సార్ మనం వెళ్ళేదేమో పరిషత్తు పోటీలు కదా, ఈయనేమో ఫ్రెషర్ అంటున్నాడు, చూద్దామండి విషయం ఉంటే లాక్కుందాం, లేకపోతే పంపించేద్దాం అన్నాడు మిశ్రో గారు. మొత్తానికి వాళ్ళు డైరెక్ట్ చెప్పంటే అప్పటికప్పుడు స్పాట్లో చెప్పా. రాయలసీమ యాక్సెంట్ మొత్తానికి నచ్చి ఉందండి, విషయం ఉందని చెప్పని వాళ్ళు టేకప్ చేయటం. గుర్తుందా మీకు ఆ డైలాగ్? అంటే మిశ్రో గారు మా గురుగారు అడిగింది ఏంటంటే, నాటకానికి కావాల్సింది ఏంటంటే గరుడాచలం నాయుడు అనే పాత్రకి నెల్లూరు స్లాంగ్ కావాలని అడిగారు. నీ నెల్లూరు స్లాంగ్ తెలుసాయా అంటే, సార్ నాకు నెల్లూరు స్లాంగ్ ఇదేం తెలియదు, కానీ మన వైజాగ్లో పలానా వ్యక్తి పలానా బారెన్ రెస్టారెంట్ బాగుంటారు వేణుగోపాల్ రెడ్డి అన్న ఆయన నాతో మాట్లాడేది, ఒక నెల్లూరు ఆయన మాట్లాడే మాట ఇమిటేట్ చేయబడి చేస్తా అన్న. నేను అప్పుడు లిక్కర్ కంపెనీలో పనిచేసేవాడిని, అరిస్టోక్రాట్ విస్కీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడిని. ఆయన నాతో మాట్లాడి చెప్పండి సార్ చెప్పండి అన్నాడు మా గురుగారు. ఏందయ్యా మహేష్, ఆర్డర్ పట్టుకుపోయినావు, సప్లై చేయించలేదు, ఏసీ విస్కీ అడుగుతున్నారా, జల్దీ పంపించు నువ్వు, వాడు ఏం జరి చేసుకున్నారు మీరు అంటే ఏదో అప్పటికప్పుడు చెప్పేసా. ఉందండి మనం చేర్చుతానే తరఫీ చేర్చుతానే గురుగారు ముచ్చటపడటం, నాటకంలో నాకు అవకాశం ఇవ్వటం,
అది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫస్ట్ టైం నేను రంగస్థలం ఎక్కి ఒక వృద్ధ పాత్ర పోషించడం, ఒక జమీందార్ క్యారెక్టర్. అది సక్సెస్ అవ్వడం, నేను నాలో నటుడు ఉన్న విషయం నాకు తెలిసింది. అలా నాటకాలు చేస్తున్న టైంలో గురుగారి దగ్గర ఇక నేను సినిమా మీద వ్యామోహం లేదు, నాటకమే నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించింది. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు రిహార్సల్కి వెళ్దామా, ఎప్పుడు గురుగారిని కలుద్దామా, అంత పెద్ద అయిపోయింది అది. ఆ తర్వాత అలా నాటకాల్లోనే బిజీగా ఉన్న టైంలో కోకిల అనే సినిమాకి వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది. దాని ప్రొడ్యూసర్ నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఓకే. ఆయన నన్ను పరిచయం చేసి మా మహేష్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంట్రడ్యూస్ చేయాలి, సినిమాలో కెమెరా నిలబెట్టాలని వాడు గట్టిగా ఫోర్స్ ఇస్తే ఆయన గీతాకృష్ణ చెప్పి నేను ఒక సన్నివేశంలో నటించే అవకాశం కలిగింది. అది నరేష్, శోభన, శరత్బాబు గారి కాంబినేషన్. అలా ఫస్ట్ టైము సింగిల్ టేక్ చెప్పడం, ఆయన మెచ్చుకోవడం, ఆయన చప్పడుకోవడం. మొదటి సినిమా అదేనా? ఫస్ట్ సినిమానే సింగిల్ టేకే. శోభన గారితో మాట్లాడతా, అది భయం లేకుండా చేసేసాం. దాంతో గీతాకృష్ణ గారు నీలాంటి ఆర్టిస్ట్ మెడ్రాస్ ఉంటే పెద్ద శరత్బాబు గారు అంత అవుతారయ్యా అని శరత్బాబు గారు ముందే చెప్పారు. అట్లా ఆయన మాట నేను ఎమ్మెల్యే ఎక్కడికంటే కిక్కిచ్చింది. చేసే ఉద్యోగాన్ని కిక్కిచ్చి మెడ్రాస్లో బయలుదేరా. సో ఇక్కడ లిక్కర్ ఫ్యాక్టరీ కాదు, ఇప్పుడు లిక్కర్ ఫ్యాక్టరీ ఇప్పుడు హైదరాబాద్ అక్కడ ఉంటుంది, పంజాబ్ బేస్డ్. జగజ్జీత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని మనకి వివా మాల్టో ఉన్నాయి కదండి, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ అయ్యి. లిక్కర్ వచ్చి అరిస్టోక్రాట్ విస్కీ, పంజాబ్ నుంచి వచ్చేది మాల్. అది మా డిస్ట్రిబ్యూటర్ వైజాగ్లో ఉండేవాడు, వాడు ఆ 3 జిల్లాలు కవర్ చేస్తూ ఉండేవాడు. నేను కంపెనీ తరఫున ఎగ్జిక్యూటివ్ని, ఆ 3 జిల్లాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. 3 జిల్లాలు చూస్తున్నవాడిని, వెళ్తుండేవాడిని. అప్ టు ఇచ్చాపురం దాకా ట్రావెల్ చేసేవాడు ఎవ్రీ మంత్. అలా నేను అమ్మే లిక్కర్ కంటే కూడా గీతాకృష్ణ గారు అనే మాటకి ఎక్కించి ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిన డబ్బులు మూటగట్టి మెడ్రాస్ కాలు పెట్టాం. కాలు పెట్టిన తర్వాత అక్కడి నుంచి అందరి దర్శనం కలవటం చేయటం జరిగింది. అలా ప్రెసిడెంట్ గారు పెట్టడం, దాదర్ ఎక్స్ప్రెస్, మెకానికలుడు, ధర్మక్షేత్రం, రక్షణ అవన్నీ చేశాను అప్పుడు. ఫస్ట్ ఇన్నింగ్స్ అది కరెక్ట్గా ఇన్నింగ్స్ టైంలో మంచిగా ఒక్కొక్క సినిమాలో డైలాగ్ వేషాలు చేస్తూ అందరు గుర్తింపు తెచ్చుకున్న టైంలో మా బ్రదర్కి, నా పైన అన్నయ్య గారికి కొంచెం హార్ట్ ఎనాజ్మెంట్ అయ్యి సిక్ అయ్యాడు ఆయన. ఈ ఇంట్లో నా మ్యారేజ్ కాలేదు కానీ ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఆయన ఫ్యామిలీ చూడాలి, తమ్ముడు చెల్లి పెళ్ళి ఇవన్నీ ఉండేసరికి నేను ఈ పరిస్థితులు మనం సినిమా అంటూ వెళ్ళడం తప్పు అని చెప్పని సినిమాని ఫిట్ చేసి షార్ట్ టైంలో డబ్బు సంపాదించి అప్పు తెచ్చాలా, కుటుంబాన్ని ఆదుకోవాలా అనే బాధ్యతతోటి లెఫ్ట్ ఇండస్ట్రీ. దాంతో నేనే వద్దనుకున్నాక నేను అప్పుడు వదిలిపెట్టిన లాస్ట్ సినిమా ఏంటంటే ముగ్గురు మనగాళ్ళు, చిరంజీవి గారిది, అంజనా ప్రొడక్షన్స్. అది నా లాస్ట్ మూవీ ఫస్ట్ ఇన్నింగ్స్లో. మరి దైవం స్క్రిప్ట్ ఎంత గొప్ప చూడండి. చిరంజీవి గారి సినిమాతో అక్కడ వదిలిపెడితే ఇప్పుడు అదే చిరంజీవి గారి సినిమాతో మళ్ళీ జీవితం ఈ ఖైదీ నెంబర్ 150 తోటి మళ్ళీ వెలుగులోకి రావటం, ఆయన ప్రోత్సాహంతో మళ్ళీ మనం స్టార్ అవ్వటం. ఒకే ఒక సీన్ కనిపిస్తా, చిరంజీవి గారు నమ్మసామి చేతులు వేసి అప్పుడు సన్నిహితంగా ఉన్నాం. అంటే ఖైదీ నెంబర్ 150లో మీరు చేశారు కదా? అవునండి. సో అక్కడ అంటే మీ పరిచయం ఎక్కడైతే మళ్ళీ తర్వాత ఎక్కడైతే మళ్ళీ మొదలైందో అంతకుముందు మీరు గుర్తున్నారా చిరంజీవి గారికి? గుర్తులేను. నేను ఈ మధ్య గ్యాప్లో ఏమైంది, సినిమాలు పెట్టాను, రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ ఏజెంట్గా దిగాను డబ్బు సంపాదించడం కోసం. 100-200 ఫ్లాట్లు అనిపారేశాను. సో మధ్యలో మళ్ళీ ఈ జాబ్ కూడా మొదలు పెట్టారు? మరి నేను వచ్చేసిందే ఫైనాన్షియల్ ఇష్యూస్ కదా నాకు. ఓకే, చెల్లెలు పెడతానికి అప్పుడు ఉన్నాయి, నేనే చేసాము తీర్చాలి. పైన ఆయన బతుకుతా ఉంటే ఆయన వచ్చి ఆరోగ్యించాడు, ఆయన మనసాన పడే. ఆయన ఇద్దరు చదువుకునే పిల్లలు, ఆడపిల్ల మగ పిల్లలు ఉండే, ఉద్యోగం తమ్ముడు, సినిమా హీరో రాసిన కష్టాలన్నీ మాకు వచ్చేసినాయి. ఈ టైంలో నేను నా దగ్గర ఉన్న డబ్బులు నేను బతరా సరిపోతాయి. 1 సంవత్సరం, 1 year పాటు, 2 ఏళ్ల పాటు అప్పుడప్పుడు వస్తున్నాయి కదా. నా యాంబిషన్ నెరవేర్చడానికి నా దగ్గర వనరులు ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ వరకు నాకు ఉంది. బట్ ఎన్ని చూసుకోవాలని ఉండదు. కాబట్టి ఈ దయలోపే నేను సంపాదించడం మొదలుపెట్టాలి. సంపాదించాలంటే సినిమాలు రాదు, ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ అవ్వమో తెలియదు, ఎప్పుడు మనం స్టార్ట్ అవుతుందో తెలియదు. దిస్ ఇస్ నాట్ ద వే టు మూవ్ ఫార్వర్డ్ అని డిసైడ్ అయిపోయా. నా అంతటా నేను డిసైడ్ అయిపోయి
ఇప్పుడు అర్జెంటుగా సంపాదించి అర్జెంటుగా అప్పులు తీసుకుని కాస్త ఇంకో 2 లక్షలు మిగిల్చి చేతిలో పెట్టుకుని మళ్ళీ అప్పుడు వెళ్దాం రంగానికి అని బ్యాక్ వచ్చేసి అంటే ఎక్కడికంటే మనం సర్దుబాటు చేసుకోవడం మనసుకి బ్యాక్ వచ్చేసి ఇన్ ద ఇయర్ ఆఫ్ 93-4 వదిలిపెట్టేసి అప్పుడు రియల్ ఎస్టేట్ అందుకున్న రోజులు హైదరాబాద్లో జనప్రియ మన వీళ్ళు ఉన్నాయి కదా చైతన్య కంపెనీలు ఆ టైంలో నేను రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏజెంట్గా మారి అంటే మళ్ళీ ఈ కార్పొరేట్ కంపెనీలు అంటే ఇప్పుడు నేను పనిచేసిన కంపెనీలు నాకు ఏ మ్యాక్డోస్ కంపెనీ షావలెస్ కంపెనీ జాబ్ వచ్చేస్తుంది ఎగ్జిక్యూటివ్గా 4,000-5,000 జీతం ఆ రోజుల్లో ఆ జీతం మళ్ళీ నాకు సరిపోదు అది లిమిటెడ్ ఇన్కమ్ అవుతుంది బట్ అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలంటే మార్కెటింగే అని ఏజెంట్గానే నేను మారి నాకున్న స్కిల్స్ తోటి అంటే బేసికల్గా సేల్స్ మ్యాన్ని సో దట్ చాలా ఫాస్ట్గా పర్పస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బ్యాక్ కడాలి కోరిక ఉంది కాబట్టి చేసి మొత్తం అప్పులు తీర్చి ఆ ఫ్యామిలీకి ఉపయోగపడి ఈ అనుభవం ఏమైంది చివరికి ఇంకొద్దరు ఫ్రెండ్స్ నాతో కలిసి మహేష్ మనం కంపెనీ పెడదాము మేము కూడా ఉంటాము మనం చేద్దాము నువ్వు ఎండీగా ఉండు మనం చేద్దామని 2 మిత్రులు నా ద్వారా ఈ రంగానికి వచ్చిన వాళ్ళు 4 రూపాయలు సంపాదించిన వాళ్ళు అనేసరికి సినిమా అంబిషన్ పక్కకి వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాం తలసాని శ్రీనివాస యాదవ్ గారి చేత ఓపెన్ చేయించాం ఆఫీసు 3 బెడ్రూము ఇక్కడ మన బషీర్బాగ్ ఏరియాలో అట్లా ఒక 5 ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసి కంపెనీ పెట్టి నేను ఎండీగా ఒక గదిలో కూర్చున్నాను గదిలో కూర్చున్నప్పుడు అప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది సరే గ్లామర్ వచ్చింది వ్యాపారం మొదలు పెట్టాము పెళ్లి చేసుకున్నాను ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు నా లైఫ్లో వెళ్ళిన జర్నీ ఏంటి ఇప్పుడు జరుగుతున్నది తీరేంటి అసలు ఆర్ట్ అనేది లేకుండా పోయింది జీవితానికి కళాకారుడు అవ్వాలనుకుంటే కళ లేకుండా పోయింది అని ఏదో కొత్తగా మనం మొదలెట్టాలని చెప్పని ఒక చిన్న ఇన్స్పిరేషన్ వస్తే కథ రాశాను కథ రాసి స్వాతి పంపించాను వాడు ప్రింట్ చేశాడు వాడు ప్రింట్ చేసి నేను తిరిగిపోయా మళ్ళీ రైటర్ కూడా ఉన్నాడా అని చెప్పని రెచ్చిపోయి ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళ డ్యూరేషన్లో ఒక 14-15 కథలు రాశాను స్వాతిలోనే వచ్చినాయి అట్లా కథా రచయితగా సో మీలో గొప్ప కవి కూడా ఉన్నాడనేది నాకు తెలిసింది ఫస్ట్ ప్రయత్నం సక్సెస్ అవడం కూడా తెలిసింది అదే తిరిగి టఫా పంపించాను కూడా వెనక్కి ఏమన్నా మీరు అంటే ప్రీవియస్గా లిక్కర్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు అప్పుడు ఎంత ఉండే మీ శాలరీ 600 పనిచేస్తారు కార్పొరేట్ కంపెనీ 600 ఇప్పుడు నేను చెప్పేది టాకింగ్ అబౌట్ 83-84 అప్పుడు 600 ఇప్పుడు 60,000 చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్కి వచ్చినాక ఇక్కడ సినిమాలన్నీ వదిలేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెనుకకు వచ్చేసారు అవును మరి అప్పుడు మీరు చేసిన జాబ్ వల్ల అంటే మీకు ఆర్థికంగా మీరు పడ్డ ఇబ్బందుల వల్ల ఇవన్నీ మళ్ళీ సతమతం అయిపోయినాయి అన్నీ తగ్గిపోయినాయి అంటే ఇప్పుడు చెల్లెల పెళ్ళిళ్ళు కానీ అన్నయ్య అనారోగ్య పరిస్థితి కానీ కంపెనీ పెట్టాను మచిలీపట్నం అన్నయ్య ఫ్యామిలీకి షిఫ్ట్ చేశాము తమ్ముడు అతను ఉండే ఆడికి పోయి వెళ్ళి చూసుకునే అవసరం లేకపోయి అన్న కొడుకులు బామద్దు ఫ్రెండ్స్ మొత్తం బెటాలియన్ తయారు అయిపోయింది ఇక్కడ సామ్రాజ్యం సృష్టించుకున్నాం కావాల్సిన అందరూ సెటిల్ అయిపోయారు వాళ్ళ నో డౌట్ చెప్తారు కూడా మేము సెటిల్ అయ్యాము ఆయన హస్తవాచన గొప్పదని సో అట్లా రియల్ ఎస్టేట్ చూస్తున్న టైంలో ఈ అవుట్స్కట్స్ తెలంగాణ స్టేట్ రావటం అవుట్స్కట్స్ బిజినెస్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అందరికీ నేను రియల్ ఎస్టేట్ ఆపేసిన టైంలో ఏదోటి యాక్టివిటీ కావాలి కదా అని చెప్పి అప్పుడే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం ఈ పార్టీ వైపు సరదాగా రోజు వెళ్ళి కాలక్షేపం చేయడం ఇలా చేస్తున్నది ఆయనతో పరిచయం పడింది ఓకే చూడండి అసలు జర్నీ ఎలా జరిగిందో ఏది నేను ఇలా అనుకుంటే అలా జరగలా ఇలా అనుకున్నా జరిగిపోతున్నాయి అన్నీ చిరంజీవి గారు దీన్ని కలిసే రోజు కూడా నేను యాక్టర్ అవ్వాలని సీరియస్గా తీసుకోవాలా అగైన్ ఐ వాంట్ గో బ్యాక్ టు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ లేకపోతే చిన్న వెంచర్స్ లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ ఏదో వెంచర్ చేయాలని అనుకున్నాను తప్ప యాక్టర్గా మళ్ళీ ఎదగాలనో లేకపోతే ఇక్కడ ఎదగాలనో అసలు ప్రయత్నం చేయలే బట్ యాక్సిడెంట్గా ఆయన అడగటం ఆయన నా మీద ప్రేమతో అద్భుతంగా గొప్ప అవకాశం ఇవ్వటం అది సక్సెస్ అవ్వటం నా పాత్ర కొంచెం బాగుండటం ఇమ్మీడియట్గా సుకుమార్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ కలవటం రమ్మంటాం అలా కోఇన్సిడెన్స్ అంతా ఇమ్మీడియట్గా గ్యాప్ లేదు ఇక నాకు ఇక్కడ ఇమ్మీడియట్గా సుకుమార్ గారు కలిసిన తర్వాత ఈయనేమో సమంత ఫాదర్కి వేషం ఆఫర్ చేయడం తోటి ఇక నేను వెనక్కి తిరిగి రాలేనంత బిజీ అని చెప్పలేను కానీ మోసు పుట్టేలాగా చేసింది జరిగిన సంఘటనలో ఇది వదిలేసారు రియల్ ఎస్టేట్ ఈ రిలేషన్ వదిలిపెట్టేసా ఎందుకు ఇక్కడ మీకు మర్యాద దక్కే గుర్తింపు వచ్చే గౌరవం వచ్చే
సినిమా రంగంలో క్లిక్ అయితే ఏ బిజినెస్ చేయకల చాలా గౌరవం బతకవచ్చు. ఫిజికల్ కష్టం ఎక్కడ ఉంటుంది, కానీ ఇప్పుడు అక్కడ మీరు 100 కోట్లు సంపాదించి వాళ్ళు గుర్తుపట్టడం మిమ్మల్ని. అవును. కానీ ఇక్కడ 100 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా మనం గుర్తుపడతారు, తెర మీద కనిపిస్తాయి. అది ఈ ఫీల్డ్కి ఉన్న అదృష్టం. మీ జీవితంలో అంటే మలుపు తిరిగిన సినిమా ఏంటి, టర్నింగ్ పాయింట్ ఏంటి, అంటే మిమ్మల్ని నిలబెట్టినాము సినిమా? నా ఫస్ట్ సినిమా నేను సెకండ్ సినిమా వచ్చేసింది ఇమీడియట్గా. సుకుమార్ గారు రంగస్థలం రావడం కారణం ఖైదీ నెంబర్ 150. చిన్న సీన్ అయినప్పటికీ ఆయన ముందు ధైర్యంగా చేశామని సుకుమార్ గారు తను ముచ్చటపడి, సరే పిల్లవాడు రాని చూద్దాం, ఆడవాడు తమిళోడు మలయాళం వాడు కూడా అనుకున్నారట. తీరా నాతో మాట్లాడేసరికి ఆయన ఈ నా క్వాలిటీస్ ఇవన్నీ నాకు ఇచ్చిన తెలుసుకుని దాని గౌరవంగానే ఆ సినిమాలో మంచి పాత్రలు పెట్టారు. అట్లా రంగస్థలం వచ్చింది. రంగస్థలం చూసుకుని భరత్ నేను అవకాశం వచ్చింది. అట్లా 1 by 1 ఇంకా చిరంజీవితో చేశారు, రామ్ చరణ్ గారితో కూడా చేశారు. చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి మీరు అంటే ఏం గమనించారు ఇద్దరికి? అంటే మీరు ఇప్పుడు చిరంజీవి గారికి ఎంతైతే బాగా కనెక్ట్ అయ్యారో ఆటోమేటిక్గా చరణ్ గారికి కూడా మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు. అంటే ఈయనకు అంటే రియల్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే మీరేం గమనించారు? నేను గమనించడానికి చిరంజీవి గారు గంభీరంగా ఉంటారు. ఆయన వయసుగా ఆయన అది అట్లా ఉంటారు. ఈయన యాక్టింగ్ చలాగిగా ఉంటారు. ఈయన వయసుకి అట్లా ఉంటాడు. అయితే వ్యక్తుల్ని గౌరవించడంలో ఇద్దరు తక్కువ ఎక్కువ చెప్పలేం. ఒకే పద్ధతి వాళ్ళే కదండి, ఫ్యామిలీ మొత్తం కూడా రెస్పెక్ట్ చాలా ఇస్తారు. ఏదో వెనక బ్యాక్గ్రౌండ్ మురిసిపోయే మనుషులు కాదు. నేను చరణ్ బాబుతో చేస్తాము రంగస్థలం, గద్దలగొండ గణేష్లో ఫేస్ టు ఫేస్ వరుణ్ చేశాను. ఇప్పుడు ఒక సీన్లో 2 సీన్లు మొన్న సోలో బతికే సోబెట్టర్లో సాయిధం తేజతో కాంబినేషన్ కూడా చేశాను. వైష్ణవ్ తేజ గారితో ఇప్పుడు ఈ సినిమాలో ఉప్పల్లో ముఖాముఖి చేశాం. సో ఈ ఫ్యామిలీ మొత్తం నాకు అందరితోటి వాళ్ళు బిహేవియర్ నాకు బాగా తెలుసు. అయితే ఎవరు కూడా వాళ్ళు ఫ్రెష్గానే వెళ్తే ఎలాగో ఉంటాను కొత్త లొకేషన్లో అట్లాగే ఉంటారు వాళ్ళు. వెనక బ్యాక్గ్రౌండ్ వాళ్ళ మీద ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే నేను అబ్జర్వ్ మనసులో అనుకుంటాను, ఇంతమంది ఇలా ఎందుకుంటున్నారు వీళ్ళంటే వీళ్ళ ముందు ఇప్పుడు మనం కంట్రోల్ పెంచాలనుకుంటాం. సిల్వెస్టర్ స్టార్ బాడీ ఫోటో పెట్టుకుని ఇట్లా ట్రై చేస్తుంటాం. జస్ట్ మన యాంబిషన్ అంతా కూడా ఆయన అంత కంట్రోల్ రావాలి. 6 నాళ్ళతో వాళ్ళు పెట్టుకుని చేస్తాం కదా. ఇక చూసుకున్న తర్వాత అంత రాలేదు ఇంత రాలేదని ఇక మనం ఎప్పుడు తగ్గుతుంటాం. మనకి ఇంత వచ్చి మురిసిపోం, అంత రాలేదని ఫీల్ అవుతుంటాం. సో సేమ్ ఆయన ఒక మేలుపర్వతంలాగా చిరంజీవి గారు ఆయన ప్రవర్తన ఆయన వ్యక్తిత్వం ఉండటం వల్ల ఆయన అధిగమించాలంటే అంతకంటే గొప్పగా వ్యక్తిత్వంతో జీవితం గడపాలి, అంతకంటే గొప్ప చరిస్మాటిక్ ఇది చేయాలి. సో ఒక మేలుపర్వతంలా ఉండటం వల్ల పెద్ద అర్థం ఉండటం వల్ల చిన్నగా కనబడతారు. ఇక్కడ చిన్న అర్థం అయితే మనం పెద్ద కనిపిస్తాం. అట్లా వీళ్ళందరూ ఇట్లా రెడీ అవడానికి కారణం ఏదో సరే గొప్ప ఫీల్ అవుదామంటే ఎదురుగా పెద్ద జైంట్ ఉండే చిరంజీవి గారు, ఆయన సాధించిన విజయాలు, ఆయనకున్న అభిమాన సంఘాలు అదంతా మనంతా అనిపిస్తుంది. సో అట్లాగూ వీళ్ళలో ఆ ఒదిగి ఉండే లక్షణం బికాజ్ ఆఫ్ చిరంజీవి గారు సక్సెస్, ఆయన పర్సనాలిటీ, ఆయన యొక్క ఇమేజ్ ఇన్ ద సొసైటీ అంతా ఉండటం వల్ల వీళ్ళు ఎప్పటికీ మనం ఆయన అంత అవ్వాలంటే కష్టం కాబట్టి ప్రయత్నం చేయాలని హార్డ్ వర్క్ చేయడానికి కానీ అహంకారాలు పోకుండా ఉండడానికి కానీ ఆయన ఎదుర్కొంటమే అనిపిస్తున్నారు. సో ఇంకొక 2 స్టార్లు మిగిలిపోయారు, స్టైలిష్ స్టార్, పవర్ స్టార్. సో ఈ ఇద్దరితోటి ఇంకా మీరు రిమైనింగ్ చేయాల్సిన పాత్రలు ఇంకా 2 ఉన్నాయి. పవర్ స్టార్ తోటి ఆయన సినిమాలో మనం చేశాం వకీల్ సాబ్ చేసి ఫేస్ టు ఫేస్ కాంబినేషన్ చేయలేదు కానీ సినిమా చేశాను. ఆయన ఉన్న సీన్లోనే నా డైలాగ్ వినిపించేలా ఉంటుంది, నేను కనిపిస్తాను బయటగా. హీరోయిన్ కాంబినేషన్లో 2 సీన్లు చేశాము. వకీల్ సాబ్లో ఉన్నా, బట్ అసలు చేయింది అల్లు అర్జున్ గారి సినిమాలో, బన్నీ గారి సినిమాలోనే చేయలేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే సుకుమార్ సినిమాలో ఆల్రెడీ చేశారు కాబట్టి పుష్పాలు అసలు మీరు ఉండాలి. అంటే అంతకుముందు నిజం చెప్పినా అంతకుముందు ఏ పాత్రకైనా నిలబెట్టే పరిస్థితులు పిలిచేవాళ్ళు. ఇప్పుడు గౌరవం కావచ్చు, కొంచెం ఎదిగానని ఇది కావచ్చు, ఇంకా మంచి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశమే ఉంటుంది. ఎందుకంటే రంగస్థలం నుంచి ఏ ఒక్క ఆర్టిస్ట్ని రిపీట్ చేయకుండా ఉప్పెను నన్ను రిపీట్ చేశారు. అదే సుకుమార్ గారు, అదే మైత్రి మూవీస్ వాడు, అదే డైరెక్టర్ తాలూకు మనుషులు డైరెక్టర్ బుచ్చిబాబు గారు. నన్ను వదిలిపెట్టే సమస్య లేదండి. బట్ నేను సూటబిలిటీ లేని పాత్రలో నన్ను నిలబెట్టే ప్రయత్నం వాళ్ళు చేయరు. ఆ పాత్రకి మహేష్కి ఉపయోగపడుతున్నాం అంటే డెఫినెట్గా పిల్లల మహేష్ని అంటాడు ఆయన.
సో ఐఎమ్ పెట్ సన్ ఆఫ్ అనుకోండి, కొడుకు లాంటి వాడిని, వయసు తీసి పక్కన పడండి. ఐఎమ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ అవకాశం ఉంటే నన్ను దాటిపోతుంది. ఇది మన చిరంజీవి గారి ద్వారా వచ్చినామండి బయటికి ఆర్టిస్టుగా. మరి ఆచార్యులు నాకు ఇంతవరకు వేషం రాలేదంటే నాకు తగ్గ వేషం లేదని ముందని మీరు చిన్నవాళ్ళండి, ఇప్పుడు తప్ప కొంచెం ఆర్టిస్ట్ ఎదిగారు కదా, మిమ్మల్ని ఎక్కడ పెట్టి కిల్ చేయలేము ఇమేజ్ని. ఇప్పుడు పెద్ద వేషాలు చేస్తున్నారు, చాలా ఎస్టాబ్లిష్ అవుతారు, మార్కెట్లో కూడా మంచి ఇమేజ్ వచ్చింది మీకు. ఇలా మీరు తెచ్చి నిలబెట్టే ఎస్ బాస్ అనే కాదు, మీకంటే ఒక ఐడెంటిటీ ఉండాలి పాత్రకి. డెఫినెట్గా చెప్పి చిన్న వేషమే పిలవండి వస్తా. ఆ 2 సినిమాలను చేయాలి ఖచ్చితంగా. ఒక్క సన్నివేశం. ఇప్పుడు ఎందుకంటే నేను గద్దరకొండ కండిషన్ ఒకటే సీను, మెకానిక్ మన చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 ఒకే సీను. నేను నా ఇంపాక్ట్ నేర్చుకున్నా కదా, నా మొత్తం నేను వేసుకున్నా కదా. సో నాకు సీన్ లెంగ్త్ క్రైటీరియా కాదు అసలు. సినిమా అంతా నిలబడితే ఏమొస్తుందండి, రాదు. నిలబడి చేయగలిగితే ఒక సన్నివేశం అన్నా వస్తుంది. కాబట్టి ఒక అవకాశం ఉంటే నేను ఈ సినిమాలో ఆడు బలి చేశాడు అనిపించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను కదా. నా ముద్ర వేయకుండా నేను బయట రాలేను, వేస్తాను ఖచ్చితంగా నా ఫీలింగ్. కాబట్టి నేను అసోసియేట్స్ డైరెక్టర్స్ ఇట్లా చెప్తా, ఒక్క సినిమా పర్వాలేదు, పెద్ద అంటే అనుకోమాకండి, చిన్నవాడిని బట్టి నా ఈ సొంత సంస్థలు వీటిలో చేయాలి అంటే తప్పకుండా మీరు చేస్తారు సార్. అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టాం. మీరు నిలబడి ఒక సీన్ చెప్పి ఒక డైరెక్ట్ చెప్పినా ఉపయోగపడతామంటే పిలిపిస్తామని చెప్పి అన్నారు. సో ఐ హ్యావ్ హోప్ టు రిసీవ్ ఏ కాల్ ఫ్రమ్ దెమ్. ఓకే. అండ్ ఉప్పెన సినిమాలో అంటే మీకు ఆ పాత్ర ఇవ్వడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఎవరు మీరు ఇప్పుడు అన్నది మళ్ళీ రిపీట్ చేశారన్నారు అంటే ఎవరు అంటే మిమ్మల్ని ఆ పాత్ర బుచ్చిబాబు గారు ఒక సాఫ్ట్ కార్నర్ నా పట్ల ఉందని నాకు ఈ వేషం కాదు ముందు నాకు ఆఫర్ చేసింది. బస్ డ్రైవర్ వేషం ఆఫర్ చేశారు. ఓకే. ఒక రోజు నేను వెళ్ళాను ఆఫీస్కి, కలుద్దామంటే లేరు. బట్ కొత్త డైరెక్షన్ స్టాఫ్ ఉన్నారు ఆయనకి, వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ది నోస్ దట్ యాక్టెడ్ ఇన్ రంగస్థలం. చూశారు రీజన్ చూశారు కదా సార్, ఈ సినిమాలో కొంచెం తక్కువేనంటే రంగస్థలం బ్యాచ్కి అన్నారు. దేనికే అంటే సేమ్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నామండి అని చూసాయిగా నేను ఇబ్బంది పడకుండా స్మూత్గా చెప్పారు. నేను అదే అనుకున్నా, సేమ్ డైరెక్టర్ తగ్గ డైరెక్టరు, సేమ్ ప్రొడక్షన్ హౌస్, హీరో తగ్గ హీరో, సేమ్ పీరియాడికల్ మూవీ, మొత్తం రంగస్థలం 2 అయిపోద్దేమో కార్పన్ కాపీలాగా అని అనుకుంటున్నారేమో. మంచి ఆలోచనే, మళ్ళీ ఆపైన బాధ లేదని రైట్ చూస్తున్నాను. వన్ ఫైన్ డే బుచ్చిబాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ అసోసియేట్ ఫోన్ చేసి సార్ డైరెక్టర్ మారుతారంట అన్నారు. 7 గంటల టైంలో ఎర్లీ మార్నింగ్. మహేష్ గారు మీకు లారీ కానీ బస్సు కానీ నడపడం వస్తాండి అని అడిగారు బుచ్చిబాబు గారు. నేను గొళ్ళు నవ్వి అయ్యప్పుడు నేర్చుకుంటాడండి అన్న. నేర్చుకోండి మాకు కావాలి అన్నాడు. నిజమా అన్న, సీరియస్ అన్నాడు. సరే అయితే అన్న, నేర్చుకుంటే అన్నాడు మళ్ళీ అని ఫోన్ పెట్టేశారు. 3 డేస్లో ఆయనకి నేను నేర్చుకుంటుంది వీడియో పంపించాను. దానికోసం అంత తిప్పలు పడ్డా అంటే తెలిసిన వాళ్ళందరినీ, నాకు తెలిసిన బస్సు డ్రైవర్ ఉన్నాడా, లారీ డ్రైవర్ ఉన్నాడా, ఆడు సొంత లారీనా, అద్దె లారీనా, ఓ పూట మనకి లారీ నడిపేకి వస్తాడా, ఇన్ని రకాల ఎంక్వైరీ చేస్తే 3 రోజులు ఒక స్కూల్ బస్సు డ్రైవర్ పట్టుకున్నా చందనగర్లో. రోజు ఇక్కడి నుంచి చందనగర్ వెళ్ళి సాయంత్రం 4 గంటలకి స్కూల్ వదిలిపెట్టి వేళ అక్కడ రెడీ అయ్యి ఆడ బస్సులో పిల్లల్ని ఎక్కించుకునేది కూడా కండక్టర్ లాగా బీరంగూడ దాకా వెళ్ళి పిల్లలంతా దిగిపోయిన తర్వాత అతను నేను మిగిలినప్పుడు, డ్రైవర్ నేను మిగిలినప్పుడు నా చేతి బండి ఇచ్చి పక్కన కూర్చొని వెళ్తే ఆ వీడియోస్ తీపిచ్చి పంపిస్తే తిరిగి అయిపోయాడు బుచ్చిబాబు గారు. ఈ కమిట్మెంట్ మహేష్ గారికి అట్లా చెప్పాను లేదో అసలు మంచి తెలిసిపోయాడు, లైన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పని ఆయన ఇంకో అసోసియేట్ అంటాం. ఆయన కూడా చెప్పాడు, మీ మీద చాలా ఇది వచ్చిందండి డైరెక్టర్ గారికి, చెప్పంగానే మీరు శ్రద్ధగా వెళ్ళారని, కమిట్మెంట్ ఉన్న మనిషి మహేష్ అని చెప్పని. మరి అవసరం కదా, మరి నాకేమో హీరో హీరోయిన్స్ కాంబినేషను ఉంటుంది, మీరు తాగుబోతు డ్రైవరు, మరి అదేమో పక్క కాలబెట్లు ఉంటే చూసుకోండి అని చెప్పి భయపెట్టాడు ఈయన బుచ్చిబాబు గారు. మరి పర్ఫెక్ట్ కాకపోతే ప్రమాదం కదా అని నాకు వెహికల్ నడపడం వచ్చు, కానీ లారీలు బస్సులు బుల్డోజర్లు నడవలేదు. ఇప్పుడు మొత్తం నేర్చుకున్నా, ఆ వీడియోస్ పంపించా. తీరా మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, ఒకసారి ఆఫీస్ రండి అని. ఆఫీస్కి వెళ్తే మహేష్ గారు మీరు
ముందు అనుకున్న పాత్ర కాదు మీది, దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ రోలు గోవింద్ అని విజయ్ సేతుపతి గారి పక్కన ఉండే రైట్ హ్యాండ్ క్యారెక్టరు, వన్ ఆఫ్ ద పిల్లర్ క్యారెక్టర్ మూవీలో చాలా బ్రేక్ వస్తుంది, అది మీకు అనుకున్నాం అన్నాడు. బస్సు డ్రైవర్ అది అన్నప్పుడు అన్న చిన్న వేషం ఉన్నది, అది కాదులే మీకు ఇది గొప్పది అవుతుంది అన్నాడు. దాన్ని పెట్టాను, మీకు రుణపడి ఉన్నా సార్. అట్లా మనం ఉప్పెన సినిమాలో నేను మళ్ళీ గోవింద్ పాత్రలో మేము ముందుకు రావడం జరిగింది. యా, అంటే ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అంటే కొంచెం డ్రామాటిక్గా, కొంచెం ఏంటంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్. సో ఇదంతా కంప్లీట్గా చూస్తే ఒక సముద్రం తీరాన నిజంగా ఒక చేపలు పట్టుకునే జాలర్లు, సో కంప్లీట్ దానికి చెందిన కథ అట్లాంటి ప్రదేశంలో నిజంగా మీరు ఎన్ని రోజులు వర్క్ చేశారు? సో అందుకే ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి మీ అనుభవం ఎట్లా ఉంది? రెండు డిఫరెంట్ అట్మాస్ఫియరే. అక్కడ పూర్తి స్థాయి పల్లెటూరు, ఇదంతా సముద్ర తీరం జాలర్ల వ్యవహారం. అక్కడ అంత న్యాచురల్గా ఉండేది, ఎక్కడే ఆ లొకేషన్ అట్లా న్యాచురల్ లొకేషన్ ఉందో అంత కష్టపడి ఇక్కడ అద్భుతమైన సెట్ చేశారు. ఆ లొకేషన్కి వెళ్తే మీకు పల్లెటూరులో ఉన్నట్టు ఉంటుంది. అలాంటి గోడలు, అలాంటి బోర్డులు, యాడ్స్, గ్రోమోర్ మీకు తెలుసు లేదు, గ్రోమోర్ అని ఉండేది మా చిన్నప్పుడు ఉండేది. అలాంటి యాడ్ చూసినప్పుడు ఆ బర్క్లీ సిగరెట్ యాడ్స్ అవన్నీ ఒక కొత్త వాతావరణంలో మనం ఉన్నామనే భావన నాకు అక్కడ కలిగింది. ఇక్కడ టోటల్గా సముద్రంలోనే లైవ్లో ఉన్నాం. ఇక్కడ ఈ సెట్టు లైవ్, సరదా తిరిగడం ఆ గట్ల మీదను ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే వేసిన వేషం మాస్ కాబట్టి, పంచి కాబట్టి, లుంగి కాబట్టి హ్యాపీగా గడిపాం. పిక్నిక్లా ఉండేది. రెండు మంచి అనుభవాన్ని ఇచ్చినాయండి. ఓకే, కమింగ్ టు విజయ్ సేతుపతి గారితో ఎలా ఉంది మీ జర్నీ? విజయ్ సేతుపతి గారు వెరీ 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 డౌన్ టు ఎర్త్ మనిషి అండి. ఆయన గొప్ప స్టార్ మనందరికీ. మనం ఆయన చూడాలంటే ఆకాశం తలెత్తుతాం, బట్ ఆయన భూమిలో విత్తనంలాగా పైకి వస్తున్నాడు అనుకుంటాడు ఆయన. ఎక్కడ కూడా నేను గొప్ప యాక్టర్ అయిపోయాను, గొప్ప స్థితి ఉందనో ఆ భావన ఎక్కడ కనిపించదు. నాలాంటితో కూడా చాలా స్నేహంగా మెలిగాడు. బాగా కనెక్ట్ అయిపోయింది ఎక్కడంటే 2 రోజుల తర్వాత ఇప్పుడు ఒక సీన్ చేస్తున్నాము, సెకండ్ కాకుండా. ఆయన కూతురు గురించి ఆలోచిస్తూ సిగరెట్ తాగుతూ ఉంటాడు, సైలెంట్ షాట్. ఆ సిగరెట్ తాగుతుంటే యాష్ ఇంత ఒక ఇంచు పెరిగింది సిగరెట్ ఆయన చేతిలో. నేను టనక చేతులు పెట్టుకుని నేను పరిస్థితుల్ని ఫీల్ అవుతూ, ఇప్పుడు బేబమ్మ రాలేదు, ఈయన మెంటల్ టెంపర్ ఎలా ఉంటుందో ఏంటో అనేది ఏదో ఆలోచిస్తా నిలబడాలి అంతే, సిచ్యువేషన్ దగ్గర నిలబడాలి. ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తున్నా. చూస్తే సడన్గా చూసేసరికి ఇట్లాగా అయ్యగారం కట్టి చూసేసరికి నాకు కనిపించింది యాష్, రాలిపోకుండా నిలబడిన యాష్. ఒక క్షణం నేను సర్వెంట్ని అంటే మీద పడి, ఆయన ఒంట్లో పడేది షర్టుపై పడే పరిస్థితుల్లో ఉంటే నేనే అవుతా సర్వెంట్ని, సిన్సియర్ మనిషిని. ఇమీడియట్గా వేసిన యాష్ ఉంటే యాష్ తీసి ఆయన చేతికి పెట్టా ఉంది. అదే పోస్టర్లో ఆయన యాక్టింగ్లో చేసేది కూడా, అంటే బెండింగ్ అవటం అంటే ఇటు అవటం కాకుండా, అయ్యా అంటే యాష్ పడుతుంది దాన్ని ఇచ్చేసుకోండి అని డైలాగ్ ఉండదు, జస్ట్ ఉంది అయ్యా అన్న అట్లా అన్నట్టు ఆయన చేశారు. అక్కడ పెట్టా, షార్ట్ ఓకే అయిపోయింది. ఇమీడియట్గా విజయ్ సేతుపతి గారు, సార్ మీ పేరేంటి అన్నాడు. మహేష్ అని అన్న. మహేష్ జీ, యు నో వాట్ టు డూ, బట్ యూఆర్ హెసిటేటింగ్ టు డూ, యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ అన్నాడు. నేను తలపోయి చూసా, మీకు తెలుసు ఏం చేయాలో, బట్ మీరు చేయట్లా, ఓపెన్ అవట్లా. సార్ మనం డైరెక్ట్గా చెప్తే కాకుండా కొత్త చేస్తే మళ్ళీ అగైన్ దే విల్ స్కోల్డ్ us సార్. ఐ డోంట్ బ్లేమ్ అదర్స్. సమ్ పీపుల్ దే విల్ పుట్ సమ్ షెల్ ఆన్ us. ఆ షెల్ని బ్రేక్ చేసుకుని ఈ బౌండరీస్లోనే యాక్ట్ చేయమని చెప్తుంటారు, బట్ దాన్ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చిన వాడే ఒక రజనీకాంత్ అవుతారు, ఒక చిరంజీవి అవుతారు. మీరట్ట వచ్చారు కదా సార్ అన్న. నేను స్మార్ట్ అనేది కొట్టి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఆయనకి ఏమర్థమైంది, వీడి దగ్గర నాలెడ్జ్ కొంత ఉంది, బ్రెయిన్ ఉంది, ఉపయోగించట్లేదనే విషయం స్పష్టం చేసిన తర్వాత ఆయన ఎంకరేజ్మెంట్ కోసం మాట్లాడటం, ఆ తర్వాత ఆయన ఇది చేసే యాక్టింగ్ అంతా నచ్చడం. అట్లా ఇంటర్వెల్ బ్యాంకులో గోవిందు సముద్రం ఆకాశం కలుస్తాయంటావురా అడిగే చోట ఆయన డైలాగ్ అయిపోయింది, నా కౌంటర్ డైలాగ్ అయిపోయిన తర్వాత సోలో రియాక్షన్స్ నామే తీసుకున్నారు కెమెరా. ఆయన అట్లా పక్క అంత దూరం ఉన్నాడు ఆయన, అక్కడ ఉంది కెమెరా. ఇక్కడ నేను నిలబడి సముద్రం చూస్తున్నాను.
ఇది సేతుపతి గారు ఇదంటే ఆ లుక్ అంటే ఇవ్వటమే. ఆయన అక్కడ కూర్చుని చూస్తున్నాడు, మ్యాంగ్ చూస్తున్నాడు. ఆ రియాక్షన్స్ అంతా డైలాగ్ పార్ట్ మధ్య మధ్య కాంబినేషన్ డైలాగు అసిస్టెంట్ డైరెక్టర్ చదువుతుంటే నేను నా డైలాగ్ వచ్చిన డైలాగ్ చెప్పడం, రిమైనింగ్ టైంలో డైలాగ్ వింటూ రియాక్ట్ అవ్వటం చేస్తూ ఉంటే అది చూస్తూ ఉన్నాడు. షార్ట్ అయిపోగానే సార్ యూఆర్ క్యూట్ సార్ అన్నాడు. ఇట్లా ఎంత బోల్డ్గా యూఆర్ క్యూట్ సార్ అన్నాడు. సార్ క్యూట్ అంటే ఐ డింట్ అండర్స్టాండ్ అన్న. క్యూట్ అంటే అదే సార్, లవ్లీ సార్, లవ్లీ పర్సన్ సార్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ సార్, ఐ లైక్ ఇట్ అన్నాడు. ఈలోపు అక్కడ ఉన్న ఆవిడ కాస్ట్యూమ్ డిజైనరు, ఏంటి మహేష్ గారు ఫెయిర్ అండ్ లవ్లీనా అని అడిగింది కామెడీగా. ఈయన వాట్ బేబీ నో యూఆర్ బ్లాక్ అండ్ లవ్లీ అన్నాడు. అంత స్నేహంగా ప్రేమగా నన్ను స్వీకరించాడు. ఇంకో సందర్భంలో కూడా బుచ్చిబాబు గారితో అన్నాడు, సార్ వెన్ ఎవర్ ఐ సీ దిస్ జెంట్లీమ్యాన్ ఐ ఫీల్ టాకింగ్ విత్ గోవింద్ ఓన్లీ, నాట్ మహేష్. అసలు గోవిందలో ఉన్నాడు సార్ నా గంటికి అని అంత ఇదిగా. అంటే నాలో ఉన్న నేచర్ ఏంటంటే ఒక పాత్ర లొకేషన్ వచ్చి డైరెక్టర్ ఒక విషయం చెప్తున్నప్పుడు గోవిందులాగా నేను ఫీల్ అయిపోయి నిలబడి ఉంటా. నిలబడితే నిలబడను అని ఉండదు, ఇటు చూడాలన్నమాట. మీరు అప్పుడు చూస్తారండి నేను ఇంకా డైరెక్ట్ చెప్తానండి. ఇటే అది జీర్ణించుకుంటా, అది ఎక్కించుకుంటా, ఇంజెక్ట్ చేసుకుంటా. ఆ సమయం ఇటు చూస్తే నా ఇంకా నా మొహం గోవిందులా ఉండదు ఆయనకి. అట్ట ఉండదు కదా, డ్రెస్లో ఉంటాం కదా. సో అలాగా నేనంటే బాగా ఇష్టం జరిగింది. మా ఇద్దరు కెమిస్ట్రీ బాగా ఉండడానికి కారణం కూడా అంటే సన్నివేశంలో కూడా బలం ఉంది. ఆయన మాట్లాడేది గోవింద్ ఒకటితోటే, ఆయన మనసులో ఉన్నది చెప్పకుండా తెలుసుకుంది గోవింద్ ఒకటే. దానికి సీన్ పెట్టారుగా, అయ్యా స్విచ్ కూడా ఫ్యాన్ కూడా వేసి వచ్చాయని చెప్పడం, బేబీ ముందో లేదు చూడరా అన్నప్పుడు, ఇప్పుడు నిద్రపోతుందయ్యా ఫ్యాన్ కూడా వేసి వచ్చాను. ఇవన్నీ కూడా ఏంటంటే మధ్య మంచి కనెక్టివిటీని పెంచేవి. అవన్నీ సీన్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో హీరోయిన్స్ అంతా జోడీగా ఉన్నారు. చాలామంది అతను అన్నమాటే నేను చెప్తున్నా. విజయ్ సేతుపతి, గోవింద్, రాయణం గారు, గోవింద్ అంతా సన్నిహితంగా ఉన్నారండి. ఓపెనింగ్ డైలాగే గోవింద్ బేబమ్మ రెడీ చేయరా అని మొదలెడుతుంది కథ. అట్లాగూ సినిమా నిండా బేబమ్మ గోవింద్ పేర్లు బాగా వినిపించినాయి అని పెద్ద నటుడు నేను చెప్పాడు ఆయన. అట్లా సేతుపతి గారితో చాలా మంచి వాతావరణంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా నేను ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. సూపర్. ఆ అదృష్టం రావాలి. మళ్ళీ ఇప్పుడు సార్ అన్నా చేద్దాం సార్. నాకు చాలా ఆయన ఇప్పుడు తక్కువ చేసి ఇప్పుడు చూడాలి, అసలు చిన్న ఆర్టిస్ట్ అని చూడాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అందరి యొక్క ప్రేమని సంపాదించాలని, అందరిలో మనవాడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు అంటే చిరంజీవి గారితో, నాగార్జున, బాలకృష్ణ ఇలాంటి స్టార్ హీరోలతో కూడా మీరు మంచి పెద్ద పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడున్న విలన్స్ ఎవరైతే మనం విజయ్ సేతుపతి అని మీరు ఇంత బాగా చెప్పారు విజయ్ సేతుపతి గారి నుంచి,